ఇరాన్ అమెరికా యుద్ధం యావత్ ప్రపంచానికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. చమురు రవాణా అయ్యే హర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధం చేయటం, ఎర్ర సముద్రాన్ని యెమెన్కు చెందిన హౌతీ రెబెల్స్ దిగ్బంధం చేయడంతో ముడి చమురు ధర పీప $100కు ఎగబాకింది. చివరిగా ఈ ఏడాది మే నెలలో ఈ స్థాయిలో ఆయిల్ ధరలు కోటయ్యాయి. గురువారం నాడు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ శాతం పెరిగి $100 మార్కు చేరింది. కాగా జూన్ 17న స్విట్జర్లాండ్లో అమెరికా ఇరాన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత ఆయిల్ ధరలు కాస్త తగ్గాయి. అయితే శాంతి ఒప్పందం వీగిపోవడంతో అమెరికా ఇరాన్లు తిరిగి పరస్పరం దాడులు చేసుకోవడంతో ముడి చమురు ధరలు మరోమారు బగ్గుమన్నాయి. భవిష్యత్తులో మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు ఆయిల్ మార్కెట్ వర్గాలు. ఇక ధరలు పెరగడంతో సహజంగానే ప్రతి దేశం అధిక ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడాల్సిందే. గ్లోబల్ మార్కెట్లపై చమురు ధర ప్రభావం ఎలా ఉంటుందో ఒక లుక్కేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు గురువారం నాడు మరోమారు భగ్గుమన్నాయి. ఆయిల్ ధర పీప $100 పలికింది. ఈ ఏడాది మే తర్వాత మళ్లీ $100 పలకటం ఇదే మొదటిసారి. మిడిల్ ఈస్ట్లో అమెరికా ఇరాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటం, హర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధం చేయడంతో హర్ముజ్ నుంచి ఆయిల్ ట్యాంకర్లు రవాణా కావటం దాదాపు నిలిచిపోయాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ఎర్ర సముద్రం నుంచి సౌదీ అరేబియా గ్లోబల్ మార్కెట్లకు చమురు సరఫరా చేసేది. ఇక ఇరాన్కు మద్దతుగా యెమెన్కు చెందిన హౌతీ రెబెల్స్ రంగంలోకి దిగారు. ఇక ఎర్ర సముద్రంపై హౌతీ రెబెల్స్కు మంచి పట్టుంది. రెడ్ సీ నుంచి రవాణా అవుతున్న సౌదీ అరేబియాకు చెందిన 2 ఆయిల్ ట్యాంకర్లను ధ్వంసం చేయడంతో ఒక ట్యాంకర్కు మంటలంటుకున్నాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు అమాంతం 6% పెరిగి బ్యారెల్ $100కు ఎగబాకింది. గ్లోబల్ మార్కెట్లకు సరఫరా అయ్యే హర్ముజ్తో పాటు రెడ్ సీ ద్వారా ముడి చమురు సరఫరా నిలిచిపోవడంతో ఆయిల్ ధరలు ఖచ్చితంగా పెరుగుతాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికాతో పాటు ఇజ్రాయెల్లు కలిసి ఇరాన్పై బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేసిన తర్వాత నుంచి ముడి చమురు ధరలు క్రమంగా పెరగటం మొదలయ్యాయి. అటు తర్వాత పాకిస్తాన్, ఖతార్లు కలిసి మధ్యవర్తిత్వం నేర్పిన తర్వాత గత నెల 17న స్విట్జర్లాండ్లో ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం కుదిరింది. అయితే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరు దేశాలు యథేచ్ఛగా ఉల్లంఘించాయి. దీంతో గత 13 రోజుల నుంచి అమెరికా ఇరాన్పై రోజూ రాత్రి దాడులు చేస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. దీనికి కౌంటర్గా ఇరాన్ గల్ఫ్లోని అమెరికా బేస్లపై డ్రోన్లతో దాడులు చేసి భారీ నష్టాన్ని కలిగిస్తోంది. ఇరాన్ దెబ్బకు అమెరికాకు చెందిన సుమారు 18 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రెచ్చిపోయిన ట్రంప్ మరోమారు ఇరాన్లోని బ్రిడ్జిలు, విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రపంచంలోని మిగిలిన దేశాల్లో ముడి చమురు ధరలు పెరిగితే వెంటనే ద్రవ్యోల్బణం కూడా పెరిగిపోతుంది. దీంతో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందనటంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఇక ముడి చమురు ధర బ్యారెల్ $100 దాటిందంటే అమెరికాతో పాటు బ్రిటన్లో కూడా వినియోగదారులు పెట్రోలుకు అధిక మొత్తం చెల్లించుకోవాల్సిందే. ముడి చమురు ధర పెరిగిందంటే పెట్రోల్తో పాటు డీజిల్ కూడా ఖరీదైన వ్యవహారంగా మారుతుంది. పెట్రోల్ ధరలు పెరిగితే వాహనదారుల జేబుపై భారం పడితే పరోక్షంగా గృహ బడ్జెట్పై కూడా భారం పడుతుంది. ఇళ్లకు కావలసిన నిత్యావసరం ధరలు పెరిగిపోతాయి. ముఖ్యంగా ఆహార పదార్థాలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. చివరకు ఆ భారాన్ని వినియోగదారుడు భరించాల్సిందే. పెట్రోల్ ధరలు ఈ ఏడాది జూన్ వరకు చూస్తే బ్రిటన్లో ద్రవ్యోల్బణం 2.6%గా నమోదైంది. అదే అమెరికా విషయానికి వస్తే 3.5%గా నమోదైంది. మరి తాజాగా మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం మరింత తీవ్రతరం కావడంతో ప్రస్తుతానికి ధరలు తగ్గే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఇక ముడి చమురు ధరలు పెరిగిన వెంటనే గురువారం నాడు బ్రిటన్లో పెట్రోల్ ధరలు లీటర్కు 5 పెన్సెస్ పెంచారు. ఈ నెల ప్రారంభం నుంచి బ్రిటన్లో పెట్రోల్ లీటర్ 1.56 పౌండ్కు, డీజిల్ 1.73 పౌండ్కు చేరిందని బ్రిటన్కు చెందిన రాయల్ ఆటోమొబైల్ క్లబ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే లీటర్ పెట్రోల్ లండన్లో $195.53 సమర్పించుకోవాల్సిందే. అదే అమెరికా విషయానికి వస్తే నెల రోజుల క్రితం గ్యాలెన్ $3.92 ఉంటే ప్రస్తుతం $4 దాటిపోయింది.
పెట్రోల్ లేదా డీజిల్ ధరలు పెరిగితే దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ప్రతి వస్తువు ధర పెరిగి చివరకు వినియోగదారుడిపై భారం పడుతుంది. దీంతో వినియోగదారుడు ఖర్చు తగ్గించుకుంటాడు. దాని ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థపై పడి ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే ద్రవ్యోల్బణం అదుపు చేయటం సెంట్రల్ బ్యాంకులకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఇంధన ధరలు క్రమంగా పెరిగితే సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీ రేట్లు పెంచాల్సి వస్తుంది. దీంతో బ్యాంకు రుణాలు ఖరీదైన వ్యవహారంగా మారతాయి. రుణాలు తీసుకోవాలనుకున్న వారు లేదా ఇప్పటికే రుణాలు తీసుకున్న వారిపై అదనపు భారం పడుతుంది. ఇక బ్రిటన్ విషయానికొస్తే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ను తీసుకుంటే గత 4 మీటింగుల నుంచి వడ్డీ రేట్లు 3.75%గానే కొనసాగిస్తోంది. ఇక పెట్రోల్ ధరలు పెరగడంతో బ్రిటన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చునని, యథాతథంగా కొనసాగించవచ్చునని బ్రిటన్కు చెందిన ఎకనామిస్టులు అభిప్రాయపడుతున్నారు. అయితే వచ్చే ఏడాది ఆయిల్ ధరలు తగ్గితే వడ్డీ రేట్లు తగ్గవచ్చునని ఎకనామిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విషయానికొస్తే అమెరికా ఫెడ్ చీఫ్ వార్ష్ను వెంటనే వడ్డీ రేట్లు తగ్గించాలని ఒత్తిడి పెంచుతున్నాడు. ఇక వార్ష్ తన డిమాండ్ను అంగీకరించి వడ్డీ రేట్లు తగ్గిస్తాడని ట్రంప్ భావిస్తున్నాడు. సాధారణ అమెరికన్కు వడ్డీ రేట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నదే ట్రంప్ ఉద్దేశం. ఇక ఫెడ్ చీఫ్గా ఉన్న తన మొదటి మీటింగ్లో వడ్డీ రేట్లను 3.5 నుంచి 3.75%గా కొనసాగించడానికి వార్ష్ నిర్ణయించారు. మిడిల్ ఈస్ట్లో యుద్ధం కారణంగా ధరలు స్థిరంగా కొనసాగటానికి తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన కాంగ్రెస్కు హామీ ఇచ్చారు. ఇక ఇండియా విషయానికి వస్తే భారత ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటి వరకు కొనసాగిన జోరుకు బ్రేకులు పడతాయి. భారత కార్పొరేట్ లాభాలు గండిపడుతుంది. ఇక స్టాక్ మార్కెట్లు కోలుకోవటానికి మరింత సమయం పట్టవచ్చు. ఇక ఆయిల్ దిగుమతుల విషయానికి వస్తే ఇండియా 3వ స్థానంలో ఉంది. దేశీయ ఇంధన అవసరాలకు 85 నుంచి 90% వరకు విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. దిగుమతి బిల్లు పెరిగితే కరెంటు ఖాతా లోటు మరింత పెరుగుతుంది. దాని ప్రభావం ఇండియన్ కరెన్సీ రూపాయి పడుతుంది. దేశం నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతాయి. మొత్తానికి చూస్తే మన జీడీపీ జోరు తగ్గవచ్చు. ఇక మన ఇండియాకి చెందిన బ్రోకరేజీ హౌసుల ప్రకారం బ్యారెల్ $10 పెరిగితే మన జీడీపీలో 30 నుంచి 40 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇక ఇంధన ధరలు పెరిగితే రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతుంది. మధ్యతరగతి ఇంటి బడ్జెట్ పెరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచుతుంది. దీంతో గృహ రుణాలు, వాహనాల రుణాలు పెరిగిపోతాయి. ఇళ్ల కోసమో లేదా కార్ల కోసమో రుణాలు తీసుకున్న వారి ఈఎంఐలు పెరుగుతాయి. ఒక పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే కంపెనీల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. రవాణా ఖర్చులు, నిర్వహణ ఖర్చులు పెరిగిపోయి కంపెనీల లాభాల మార్జిన్ తగ్గుతుంది. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే దాని వెంటే ద్రవ్యోల్బణం ఖచ్చితంగా పెరుగుతుంది. జూన్ నెల ద్రవ్యోల్బణం 4.38%గా నమోదైంది. అయితే భవిష్యత్తులో 5 నుంచి 5.3%గా కోట్ కావచ్చు. అలాగే ఇండియన్ రియల్ జీడీపీ కూడా మందగించవచ్చు. 6.25%కి పరిమితం కావచ్చు. కరెంటు ఖాతా లోటు జీడీపీలో 2.5%కి ఎగపాకవచ్చు. డాలర్ మారకంతో రూపాయి మరింత బలహీనపడి 97 మార్కుకు చేరుకోవచ్చు. లేదంటే 93 నుంచి 97 రేంజ్లో ట్రేడ్ కావచ్చునని ఫారెక్స్ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. మొత్తానికి చూస్తే ఆయిల్ ధరలు పెరిగితే ప్రతి దేశం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు ఎకనామిస్టులు.